సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఏ గృహానికైనా గడప తప్పనిసరిగా ఉండాల్సిందే. ముఖ్యంగా పల్లెటూళ్లలో గుర్తు చేసుకుంటే సింహద్వారాలే కాకుండా ఆ ఇంటిలో గడపలు లేకుండా ఉండవు. గడప లేని గృహం కడుపు లేని దాహం లాంటిది అంటారు. గడపకు పసుపు, గుమ్మానికి తోరణం ఉండి ఆ ఇల్లు ఆయురారోగ్యాలతో కలకలలాడుతుంది. ఆయురారోగ్యాన్ని మించిన నిత్యం గడప చేసే మేలును ఇప్పుడు తెలుసుకుందాం. గడప చాలా ప్రాధాన్యత కలిగింది. ఇంట్లో ఆయా గదులకు గడపలు లేకున్నా సరే గృహంలో సింహద్వారానికి మాత్రం గడప తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎందుకంటే గడపను పసుపు కుంకుమలతో బియ్యం పిండితో అలంకరించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పెద్దల నమ్మకం. ఎందుకంటే పసుపులో యాంటీబయాటిక్ గుణం ఉంటుంది. మనం వీధుల్లోకి వెళ్తున్నప్పుడు ఎన్నో లక్షల క్రిములు, బ్యాక్టీరియాలు చెప్పులకు, కాళ్లకు పట్టించుకుని ఇంట్లోకి వస్తుంటాం. అయితే ఉదయాన్నే పసుపు నీళ్లతో శుద్ధి చేసినటువంటి గడపలోకి అడుగు పెట్టినప్పుడు పసుపులో ఉండే యాంటీబయాటిక్ మనకు తెలియకుండానే మనల్ని శుద్ధి చేస్తాయి. అనేక లక్షల సూక్ష్మజీవులను మన కాళ్ల నుండి దూరం చేస్తాయి. అందుకని ఆ గడపలకు పసుపు అలంకరించమని మన పెద్దలు చెప్తారు. దీనిలో ఉండే ప్రాధాన్యత ఏమిటంటే రోగాలను చేరనివ్వకుండా మన ఇంటిని, శరీరాన్ని అపరిశుభ్రతకు గురికాకుండా ఉంటామని, అందుకే గడపకు పసుపు రాయాలని పెద్దలు చెప్తారు. అంతేకాదు ప్రతిరోజు గడపను పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ఆ ఇంటి గడప శ్రీరామ రక్ష అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.